మెదక్ జిల్లా నర్సాపూర్ సెంటర్ కౌడిపల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగి సమావేశం రసాబసాగా మారింది. స్థానిక సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ మరియు బీఆర్ఎస్ నాయకుడు దుర్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో ఎంపీ డిఓ శ్రీనివాస్ ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ కృష్ణగౌడ్ ను వేదికపై ఆహ్వానించారు. అయితే దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేసిన దుర్గారెడ్డి ఏ హోదాలో తీరపైకి పిలిచారో ఎక్కువ కట్టుకుంటేదంటే మీరు ఎంతైతే పడుకుంటారో ఇప్పుడంతా క్లోజ్ చేసి మీరు కట్టుకుంటే ప్లేస్మెంట్ బిల్ కాకుండా మీకు దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే మనం పైసలు ప్రభుత్వం ఎప్పుడు కూడా సరిపోయినా సరే మా మొత్తానికి మొత్తం లేదు మొత్తం మనకి సహాయం అందిస్తుంది 5 లక్షల రూపాయలు అందిస్తుంది. కాబట్టి మనం దృష్టిలో పెట్టుకుని ఇంకొక మంచి కట్టుకోవాల్సింది నేర్చుకుంటున్నాను. మీ అందరి తల నెరవేరాలంటే మాత్రం కాబట్టి వీళ్ళందరూ కుటుంబాలకు పంచాయతీ జనం లేదంటే మరి రాజకీయంగా ఊళ్ళలోకి వచ్చి ఇచ్చిండు అక్కడ లోకల్ సర్పంచ్ లేదు ఎవరు అందరికీ లేకుండా కానీ మనము ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో కాబట్టి ప్రోగ్రామాలు విలువ తెలుసుకోవడానికి అందరినీ గౌరవిస్తాం. అందరు సర్పంచ్ ఏ పార్టీ అందరూ కూడా గౌరవిస్తున్నాం. వాళ్ళందరూ కలిసి పనిచేస్తే వాళ్ళందరూ కూడా ప్రజల్లో ఎన్నిక కాబట్ట నాయకులు కాబట్టి అందరూ కలిసి పనిచేస్తారు. లోకల్ గా చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి పక్కన విషయం కానీ ప్రజల విషయానికి వచ్చినట్టు మనకు అందరూ కలిసి ఐక్యంగా పనిచేస్తున్న పరిస్థితి ప్రతిపక్షంగా విమర్శిస్తున్న ప్రభుత్వం ఆయన ఎవరు అనడానికి ఆయన లబ్ధిదారుడా ఆయన ఆయన ఇంకో సర్పంచ్ నేను కూర్చున్నా నేను గొడవకైనా రెడీ భయాలు మీరెవరు చెప్పాలి. అర్థం చేసుకున్నా కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నా కాబట్టి ఉన్నా అర్థం చేసుకున్నా కాబట్టి అర్థం చేసుకున్నా ఎవరైనా 100 మంది ఉన్నారు రమ్మంటావా ఊళ్ళో 100 మంది ఉన్నారు కొనుక్కొని వస్తా 100 మంది ఉన్నారు కొనుక్కొని వస్తా అలా చెప్తారు. ఎవరు మాట్లాడతారు ఈ ప్రోగ్రామ్ మేడం గారి మేడం మా ఎమ్మెల్యే గారు ఎక్కడైనా ఏ గ్రామంలో